ఈ వీడియోలో మనం శంకు యొక్క ఘనపరిమాణం ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోబోతుంది. శంకువుని ఇంగ్లీష్లో కోన్ అని పిలుస్తారు. శంకువు ఘనపరిమాణము అంటే ఇంగ్లీష్లో వాల్యూమ్ ఆఫ్ కోన్గా చెప్పవచ్చు. అయితే ఆ శంకు ఘనపరిమాణం ఎలా కనుక్కుంటున్నామో చూడండి. క్రింద చూపిన శంకువు యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. మరి ఇచ్చిన శంకువు ఎలా ఉందో చూద్దామా? ఇది మనకు ఇచ్చిన శంకు. ఈ శంకువు యొక్క ఎత్తు 28 సెంటీమీటర్లు సాధారణంగా హెచ్తో సూచిస్తాం. అదేవిధంగా శంకు యొక్క వ్యాసార్థము 21 సెంటీమీటర్లు, దీన్ని ఆర్తో సూచిస్తాం. ఈ కొలతలతో ఉన్న ఈ శంకు యొక్క ఘనపరిమాణం మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే సమాధానం చూడండి. శంకు ఘనపరిమాణానికి సూత్రం ఏమిటి అంటే ఆర్ వ్యాసార్థము హెచ్ ఎత్తు ఉన్నప్పుడు 1/3 × πr²h లేదా πr²hలో మూడో భాగంగా కూడా చెప్పవచ్చు. మరొక రకంగా దీన్ని ఎలా రాయవచ్చు అంటే స్తూప ఘనపరిమాణంలో మూడవ వంతు అని చెప్తాం. మరి ఏ స్తూప ఘనపరిమాణంలో మూడవ వంతు? ఎలా ఉండాలి ఆ స్తూపము? చూడండి, మనం ఏ శంకువు అయితే తీసుకున్నామో ఆ శంకువుకున్నంత ఎత్తే ఈ స్తూపానికి ఉండాలి. అదేవిధంగా ఆ శంకువుకి ఎంత వ్యాసార్థం ఉందో ఈ స్తూపానికి కూడా అంతే వ్యాసార్థం ఉండాలి. ఆ కొలతలతో ఏర్పాటైన స్తూపం యొక్క ఘనపరిమాణంలో అంతే కొలతలతో ఏర్పడిన శంకువు యొక్క ఘనపరిమాణం మూడో వంతు ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే శంకువులో పట్టే నీళ్లతో అనుకుంటే ఒక శంకువుతో పట్టే నీళ్లు 3 సార్లు మనం ఆ స్తూపంలో నింపవచ్చు. లేదా స్తూపంలో మూడో వంతు ఈ శంకువులో నీళ్లు సరిపోతాయి. అంటే శంకువులో నీళ్లు మనం స్తూపంలో పోసినట్లయితే స్తూపంలో మూడో వంతుకు సరిపోతాయి, 1/3 వంతు. అది దాని అర్థం. మనకిప్పుడు సూత్రం తెలిసింది కదా. మరి ఘనపరిమాణం కనుక్కుందామా? ఘనపరిమాణం = 1/3 × π × 21 సెంటీమీటర్లకి మనం వర్గం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే r² కాబట్టి. ఎత్తు 28 సెంటీమీటర్లు, అవునా? మరి 1/3 × π × 21కి లేదా 21 సెంటీమీటర్లకు వర్గం చేస్తే 441 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 28 పక్కన గుణించబడుతుంది. అంతిమంగా 441ని మనం 28తో గుణిస్తే 12,348 అవుతుంది. దానిని మనం దేనితో గుణించవలసి ఉంటుంది? పై విలువైన 3.14. తరువాత 12,348ని మనం 3.14తో గుణిస్తే 38,773 అవుతుంది. తదుపరి దానిని 3తో భాగించినప్పుడు విలువ అంతిమంగా 12,924 సెంటీమీటర్లు క్యూబ్గా చెప్పవచ్చు. ఘనపరిమాణం ఎప్పుడు కూడా యూనిట్లలో క్యూబుల్లో ఉంటుంది. అంటే 21 సెంటీమీటర్ల వ్యాసార్థము 28 సెంటీమీటర్ల ఎత్తుగా ఉండే ఈ శంకువు యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 12,924. మరి అంతే ఎత్తు వ్యాసార్థం ఉండే స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది? 38,773 సెంటీమీటర్ల క్యూబ్ అవుతుంది. మీరు దీన్ని స్వయంగా ప్రయత్నించి చూడండి ఎందుకు నేను ఆ సమాధానం ఇచ్చాను. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శంకువు యొక్క ఘనపరిమాణం ఎలా లెక్కించవచ్చో తెలుసుకున్నాం.